జై శ్రీరామ్. ఇండి కూటమి అందులోని ప్రధాన పాత్ర వహిస్తున్న కాంగ్రెస్ ఎప్పుడు నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వము కూలిపోతుందా, లేకపోతే విశ్వాసం కోల్పోతుందా, పార్లమెంట్లో లేదా లోక్సభలో అసెంబ్లీలో లోక్సభలో మెజార్టీ ఎప్పుడు తగ్గుతుందా, లేకపోతే అందులోంచి ఓ 20-30 మంది వచ్చేసి ఎప్పుడు మా టీంలో జాయిన్ అవుతారా అని ఎదురు చూస్తున్నట్టుగా, ఇట్లా కుక్కకు బొక్క దొరుకుతుందా ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. ఇది ఇందులో పాపం మోడీ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి కూడా కొంత పొరపాటు ఉంది. సత్తాగా 2 సార్లు మెజార్టీ సాధించిన బీజేపీ మూడవసారి మెజార్టీ సాధించకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ఇదే 280 290 400 అనుకున్నారు, 370 కాకపోయినా 350 కాకపోయినా, కనీసం గతంలో వచ్చిన 303 కాకపోయినా 280 290 వస్తే వీళ్ళందరి నోర్లు మూతపడేవి. అంటే ప్రతిపక్షాల నోర్లు మూతపడేవి. ఇట్లా వాళ్ళ గవర్నమెంట్ ఉంది రాబోయే వాళ్ళు ఇండియాలో అందరినీ మిగతా పట్లందరినీ కలుపుకొని చేసుకోపోతున్నారని చెప్పి ఎక్కడో అక్కడ సైలెంట్ ఉండేవారు. లేదంటే మెజార్టీ తక్కువ వచ్చింది అని చెప్పి ఎద్దేవా చేసేవారు. సహజంగా జరిగే పనే. కానీ 272 స్థానాలు అంటే ఎంతైతే సాధారణ మెజార్టీ కంటే కూడా ఒక 30 సీట్లు తక్కువ రావడం వల్ల ప్రతిపక్షాలకు మించి ఆయుధం దొరికింది. ఇందులో తాజాగా ఖర్గే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బెంగళూరులో. అంటే ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఈ క్షణము మేము అంటున్నాం ఇంకా పరిపాలన ఏమని అంటున్నాం కానీ పడిపోతుంది ఏముంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కర్ణాటక కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే సేస్ ఎన్డీఏ గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై మిస్టేక్. పొరపాటు వచ్చిందంట, వస్తే వచ్చిందేమో. మోడీజీ డజంట్ హ్యావ్ ది మాండేట్. ఇట్స్ ఏ మైనారిటీ గవర్నమెంట్. దిస్ గవర్నమెంట్ కెన్ ఫాల్ ఎనీ టైమ్. వీ వుడ్ లైక్ టు కంటిన్యూ. లెట్ ఇట్ బి గుడ్ ఫర్ ది కంట్రీ. అంటే ఇంకా మొత్తం ఇంత అవసరం లేదు, సరిపోతుంది. మొత్తం మీనింగ్ అంతా అందులోనే ఉంది. అంటే ఇది మైనార్టీ ప్రభుత్వము ఎప్పుడైనా పడిపోతుంది అనేది మన ఖర్గే గారు అంటున్నమాట. మైనార్టీ ప్రభుత్వం కావచ్చు, అంటే బీజేపీ సతాగా మైనార్టీ కావచ్చు, కానీ అందరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళ బలం ఉంది కదా. 294 వాళ్ళ బలం ఉంది కదా. అట్లంటే కాంగ్రెస్ సతాగా 90 ఉన్నాయి, 100 ఉన్నాయి అనుకుందాం, 99 100 ఉన్నాయి. మరి అలాంటి మీరు అందరు కలుపుకొనే కదా మాట్లాడింది. అంతా ఇండి కూటమిని కలుపుకొని మీరు మాట్లాడుతున్నారు. కానీ ఎన్డీఏకి వచ్చేసరికి బీజేపీని ప్రత్యేకించి మైనార్టీ గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నాడు ఖర్గే గారు. సో విషయం ఏమి లేదు. ఇక్కడ స్పష్టంగా ఆలోచించాల్సింది ఒకటే, కాంగ్రెస్ యొక్క నక్కజిత్తులన్నీ కూడా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడదొద్దామా, ఏ రకంగా పడదొద్దామని ఆలోచించడమే. మరొక చరణ్ సింగ్ను ఎవరినో చేయాలి ఇప్పుడున్న నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వంలో అనేది కాంగ్రెస్ ఎత్తుగడగా కనిపిస్తుంది. ఒకప్పుడు చరణ్ సింగ్, ఉమ్మరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, జయప్రకాష్ నారాయణ అందరూ కలిసి జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 18 నెలల పరిపాలనలో 23 రోజులు, దాదాపు 23 రోజులు, నెల రోజులు చరణ్ సింగ్ పరిపాలించాడు. అంటే నేను సపోర్ట్ చేస్తా, మొత్తం నువ్వే ప్రధానమంత్రి, మీ వెనుక మేము ఉన్నామని చెప్పని పాప అతన్ని ఉబ్బిచ్చి ఊరించి మిస్మరైజ్ చేసేసి అతనికి సపోర్ట్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేసి చివరకు చరణ్ సింగ్కు వీళ్ళ యొక్క కాంగ్రెస్ యొక్క సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే అది 20 నెల రోజుల లోపలనే కూలిపోయింది. ఇది కాంగ్రెస్ చరిత్ర. అంటే మైనార్టీ ప్రభుత్వాలు వస్తే కాంగ్రెస్ చేసేది వ్యవహారం ఇది. ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు 1984లో? నెల రోజులు నానిల భాస్కరరావును పట్టుకుని నెల రోజులు ఆట ఆడిపించి 1984 సంక్షోభానికి కాంగ్రెస్ కదా కారణం, రామ్లాల్ కదా కారణం, ఇందిరాగాంధీ కదా కారణం. అక్కడ కూడా ఇందిరాగాంధీ కదా కారణం. అంటే మీరు చేస్తేనేమో గొప్పగా అవుతుంది, వేరే చేయట్లేదు కదా. ఇంకా బీజేపీ వాళ్ళు అయితే అలాంటి పనులు ఎక్కడ కూడా చేయలేదు. అంటే ఎలా చూసినా మీరు ఎన్డీఏ కూటమి నుంచి ఎవరన్నా ఒకరు చరణ్ సింగ్ కాబోతారా, ఎవరినో ఆశ పెట్టో మభ్యపెట్టో ఇద్దరు నిగ్గుకుంటే, అంటే ఇద్దరిని తీసేసుకుంటే ఇండియా గవర్నమెంట్ మైనార్టీలో పడిపోతుంది. అప్పుడు ఇండైరెక్ట్గా మేము వస్తాము, వచ్చిన తర్వాత చూద్దాం తర్వాత సంగతి. ఫస్ట్ అయితే బీజేపీని ప్రభుత్వంలోకి రానివ్వకూడదు అన్న
ఏకైక లక్ష్యం మీలో, మీ ఆలోచనలో, మీ విధానంలో కనిపిస్తుంది. మీ మైండ్ అంతా అదే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఖర్గే గారు. అంటే మీరు ఆలోచించాలి అసలు. అంటే మీరంటే కాంగ్రెస్ వాళ్ళైనా, దేశ ప్రజలైనా ఎవరైనా కూడా ఆలోచించాలి. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ఒక పార్టీని మైనార్టీ ప్రభుత్వం అని అంటున్నాం, కరెక్టే, మైనార్టీ ప్రభుత్వం అనుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అంత మెజార్టీలో ఉందా? కాంగ్రెస్కు రేపు ఏముంది? మీరు కూడా ఇండియా కూటమిని పట్టుకునే కదా ఏడ్చేది. ఇప్పుడు ఇండియాకి వీళ్ళు కూడా ఇండియా కూటమిని పట్టుకునే కదా బీజేపీ వాళ్ళు ఏడ్చేది. మరి అందరూ కలిసి ఉన్నప్పుడు, కలిసి ఒక సంఘటితంతో నడుస్తున్నప్పుడు వాళ్ళ మీద మీకెందుకు బాధ? ఇది మైనార్టీ ప్రభుత్వం, ఇది కూలిపోతుంది, అయినా మంచిగా పరిపాలించాలనుకుంటున్నాం అనేది అని మళ్ళీ ఏదో మళ్ళీ దాన్ని కవర్ చేసుకురావడం అన్నట్టు. ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా ఒక ఇద్దరు నాయకులను, లేకపోతే కొంత టీమును, కొంత వ్యక్తుల్ని తమ వైపు లాక్కోవాలని. ఎందుకంటే ఇప్పుడున్న అస్థిర ప్రభుత్వం లోపల, అంటే అస్థిర ప్రభుత్వం అని కాదు, మెజారిటీ తక్కువ ఉన్న నేపథ్యంలో విదేశీ శక్తుల సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడున్న నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి ఆలోచిస్తుందన్న ఆరోపణలు పుష్కలంగా వస్తున్నాయి, ఇంతకుముందు కూడా ఉన్నాయి. దీనికి దేశ ప్రజల బాధ్యులు. కాంగ్రెస్ అంటే లాభం ఏంది? బీజేపీకి సరిగ్గా మెజారిటీ ఇవ్వాల్సింది, లేదా కాంగ్రెస్కే సరిగ్గా పూర్తి మెజారిటీ ఇవ్వాల్సింది. అటు ఏ ప్రభుత్వాన్ని కూడా పూర్తి మెజారిటీ లేకుండా సుప్త చేతనావస్థలు, అటు చావకుండా బతకకుండా చూస్తేనేమో పానం ఉంటుంది, మనిషి ఉంటాడు, గాలి పీలుస్తాడు, మెదడు పని చేయదు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చిర్రు. దీనికి అందరికీ కారణం ఖచ్చితంగా దేశ ప్రజలే. దీనికి బాధ్యత ఈ ప్రభుత్వం లోపల ఎలాంటి అస్థిరత జరిగినా కూడా అందుకు బాధ్యులు దేశ ప్రజలే, రాజకీయ పార్టీలు కాదు. ఎందుకంటే వాళ్ళ పదవులు కావాలా, ఆ పదవుల కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు కాబట్టి వాళ్ళకు తప్పులేదు. దేశం కోసం నువ్వేం చేస్తున్నావు అని చెప్పి ప్రజలు ఆలోచించినప్పుడు మనకి ప్రశ్న వస్తుంది. కాబట్టి దేశ ప్రజలు నెలకు 8,500 ఇస్తా అంటే జాతిని మర్చి, ధర్మాన్ని మర్చి, దేశాన్ని మర్చి ఓట్లు వేసిన వాళ్ళు ఆలోచించాల్సిందే కదా. కాబట్టి ఖర్గే గారు అన్న మాటల లోపట భవిష్యత్తు ఉన్నా లేకపోయినా అదొక రాజకీయ విమర్శ అయినా, మేము అధికారంలోకి వస్తామని చెప్పి చెప్పుకోవడమైనా, దేశ ప్రజలు చేసిన తప్పిదాలకు దేశ ప్రజలే అనుభవించాలి కర్మ అని, దాని యొక్క ఏదైనా కూడా. జై శ్రీరామ్.